రథాన్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈలోగా వానరుల యొక్క వైద్యుడు సుషేణుడు అని ఉన్నాడు. ఆ సుషేణుడు స్వామి హనుమని పిలిచి, నువ్వు ఇంతకుముందు ఎలా ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే తీసుకొచ్చావో అలా మళ్ళీ ఉత్తర దిక్కున హిమవత్ పర్వతంలో ఉన్నటువంటి ఓషధలతో కూడుకున్నటువంటి పర్వతాన్ని తీసుకొస్తే తప్ప లక్ష్మణస్వామికి కలిగినటువంటి ఖేదం తీరదు అన్నాడు. వెంటనే స్వామి హనుమ ఒక్క ఉదుటున ఉత్తర దిక్కుకు వెళ్ళి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి సంజీవనీ పర్వతంలో ఉన్నటువంటి 4 ఓషధులను, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి, మృత సంజీవని అని 4 ఓషధులు. అందులో మృత సంజీవని ఎవరి కొరకు తెచ్చారో వారికే ఉపయోగపడతాయి అవి, అందుకే రాక్షసులు బ్రతకలేదు. మృత సంజీవని యొక్క స్పర్శ చేత చనిపోయిన వారు బ్రతుకుతారు. విశల్యకరణి అంటే శరీరంలో దిగబడిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి కింద పడిపోతాయి. సవర్ణకరణి అంటే రంగు మారిపోయిన వాళ్ళు కూడా తిరిగి పూర్వవర్ణాన్ని పొందుతారు. సంధానకరణి అంటే ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎముకలు అంటుకుంటాయి. 4 రకాలుగాను కూడా దెబ్బతిన్నటువంటి సైన్యాన్ని మళ్ళీ పునరుజ్జీవితుల్ని చేసుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి ఈ ఓషధుల్ని గుర్తుపట్టడంలో వైక్లభ్యాన్ని పొందినటువంటి హనుమ సమయం మించిపోతోందని ఓషధీ పర్వతాన్ని పెకలించి యుద్ధభూమికి తీసుకొచ్చారు. సుషేణుడు ఏ ఓషధి లక్ష్మణస్వామికి అందాలో ఆ ఓషధీ రసాన్ని పిండి ముక్కులో పోశాడు. పోసిన కారణం చేత ఆ శక్తి అస్త్రం ఆయన గుండెని భేదించినప్పుడు ఆయన శరీరంలోకి దిగబడినటువంటి బాణపు ములుకులన్నీ కూడా ఊడి కింద పడిపోయి పరమోత్సాహంతో మళ్ళీ లేచి లక్ష్మణస్వామి నిలబడ్డాడు.